ఆరాధించిన వారందరికీ ప్రభా మరి నెమ్మదిని కలుగజేస్తున్నామని నమ్ముచున్నామయ్యా. అవును ప్రభా, నీ ప్రేమ ఎంతో ఆశ్చర్యకరమైనది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మంచివాడు అయిన మా దేవా, మా రక్షకుడా, మా ఉపకారి, మా సహాయకుడు అయిన మా తండ్రి, ఇంత మట్టుకు మీరు స్తుతించి ఆరాధించిన నీ ప్రియ కుటుంబము, నీ ప్రియ సంఘము ప్రభా, మరి మీ అమూల్యమైన మాటల గురించి ఎదురు చూస్తుండగా మీ జీవం కలిగిన వాక్కులతో మేము ఆదరించబడుదుము గాక, మీ సంపూర్ణమైన చిత్తాన్ని మేము గ్రహించుదుము గాక. నీ ఆత్మ సహాయముతో ఈ నూతన నెలను గురించి ప్రభా మీరు మాట్లాడబోతుండగా కృప చూపించి నడిపించుమని, తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించుమని, మా స్తుతులు మా ఆరాధన అర్పణంతా మీకే అర్పిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. అడిగి చెప్పలు దేని మేము పరుస్తున్నాం. ఏప్రిల్ నెలంతటిలో కూడా దేవుడు కాచి కాపాడిన దాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రియులారా, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన పోషణ, ఆయన సంరక్షణ ఏప్రిల్ నెలంతటిలో కూడా తోడై ఉన్న దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాము. ఆమెన్. దయచేసి కూర్చోనండి. మరి గడిచిన ఆదివారము పాస్టర్ సలు వాక్య పరిచర్య చేయగా దేవుడు మరి జ్ఞాన సంవత్సరంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా యేసు ప్రభువారే ఉంటుండగా మనం కూడా దేవుని యందు భయభక్తులే మనకు ఇంపైన సువాసనగా ఉండును గాక, దేవుని యందు భయభక్తులే మనకు జ్ఞానం అవును గాక, ఆ జ్ఞానం మనల్ని హెచ్చించి అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించును గాక. ఆమెన్. సో అదే ప్రథమం ప్రాముఖ్యం ప్రియులారా. మరి ఈరోజు అంశంలోకి వెళ్తున్నాం. ఒకసారి మీ పక్క వరకు చేయకండి, ఇచ్చి చెప్పండి, నూతన నెలలోకి స్వాగతం అని. ఈ నెలంతా మీకు క్షేమమును గాక అని చెప్పండి. ఆమెన్. రైట్, దేవునికి స్తోత్రం. ఈరోజు అంశం ప్రియులారా, బలవంతులయ్యుండుడి. బీ స్ట్రాంగ్. చెప్పండి మళ్ళొకసారి. ఎట్లున్నా తెలుసా ఈ మాట? బలవంతులై ఉండడని చెప్పిన మాట మీరు ఎంత బలహీనంగా చెప్పారు చెప్పండి. బీ స్ట్రాంగ్. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం ప్రియులారా. Yes, who is reading? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆమేన్. ఒకసారి అందరిగా చదువుదాం మాటను మరొకసారి. 1 2 గో. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. సో ప్రభు యందు ఉన్న వారందరూ ఎలా ఉండాలట? బలవంతులై ఉండాలి యేసు నామంలో. అనగా ప్రియులారా, యేసుక్రీస్తునందున్నప్పటికీ బలహీన స్థితిలో ఉండవచ్చు. గనుకనే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? తుదకు మనం ఏం చేసినా కానీ లాస్ట్కి ఎలా ఉండాలట? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రభు యందు బలవంతులై ఉండుమని కోరుకుంటున్నాడు యేసు నామంలో. ఇంచుమించు ఇదే మాట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, లేదా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం.
మెలకుగా ఉండుడి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయ్యుండుడి, పౌరుషము గలవారయ్యుండుడి, బలవంతులై ఉండుడి. ఆమేన్. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్న మాట ప్రియులారా, ఎలా ఉండమంటున్నాడండి? మెలకుగా ఉండుడి. మెలకువగా ఉండాలట ప్రియులారా. అంటే అర్థం నిద్ర లేకుండా ఉండడమా? ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది ప్రియులారా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సంగమా మెలకువగా ఉండండి అంటున్నాడు. ఈ మాటను నేను ధ్యానిస్తుండగా, రీసెంట్ ట్రిప్ నేను తిరుపతి నుండి వస్తుండగా ప్రియులారా, ట్రైన్లో పలాని సమయానికి నేను దిగాలి వరంగల్లో అని ఆల్రెడీ నిర్ణయించబడింది కనుక నేను ఎలా ఉండాలి? మెలకుగా, నిద్రలో కూడా. ఎందుకంటే ఎప్పుడు వస్తుందా అన్న ఒక ఆలోచన ఉన్నప్పుడు ఎలా ఉంటాడు మనిషి? 2 గంటలకు దిగాలనుకోండి వరంగల్లో, ఇప్పుడు చెప్పండి నిద్ర వెళ్ళబోతాడు? 1 గంట నిద్రపోయినా మళ్ళీ లేచి టైం చూసుకుంటాడు. ప్రభు రాకడ గురించి కూడా అలానే ఉండాలి యేసు నామములో. ఆమేన్. ప్రభు ఎప్పుడెప్పుడు వస్తాడా అన్నట్టుగా మెలకువగా ఉండాలి ప్రియులారా. సో మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఇప్పుడు విశ్వాసంలో సన్నగిల్లడము, అల్ప విశ్వాసులారా అని తిట్టే సంబంధం లేదండి. ఇంకా దేవుడు అంటున్నాడు విశ్వాసంలో కూడా ఎలా ఉండమంటున్నాడు? నిలకడగా, ఒకేలాగా ఉండాలి ప్రియులారా. ఎదుగుతూ విశ్వాసంలో బలపరచబడుతూ పోతుండాలి కానీ ఒకరోజు కిందికి, ఒకరోజు మీదికి, ఒకరోజు విశ్వాసంలో, ఒకరోజు విశ్వాసంలో ఇలా ఉండడానికి ఇంకా సమయం లేదు. విశ్వాసంలో నిలకడగా ఉండమంటున్నాడు. పౌరుషము గలవారయుండుడి. ఇక్కడ పౌరుషము గలవారయుండు అనే మాటకి అర్థము ధైర్యముగా ఉండు అని అర్థం ప్రియులారా. ఇంగ్లీష్లో అయితే బీ లైక్ ఏ మ్యాన్. సో మగవారిలా ధైర్యంగా ఉండాలని మాట్లాడుతున్నాడు ప్రియులారా. మళ్ళీ పౌరుషం అనగానే ఈ లోకపరమైన పౌరుషానికి వెళ్ళిపోతారేమో అని చెప్తున్నాను ఈ మాట. సో అక్కడ పౌరుషంగా ఉండండి మాటకు అర్థము ధైర్యంగా ఉండండి. బలవంతులయ్యుండుడి. ఎలా ఉండాలి ఆస్తి ప్రియులారా? బలవంతులై. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 అదే చెప్తున్నాడు. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 16 కూడా అదే చెప్తున్నాడు, బలవంతులయ్యుండుమంటున్నాడు ప్రియులారా. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎందుకు పాస్టర్ గారు మేము బలవంతులమై ఉండాలి అని? మన ప్రభువు బలవంతుడు, సాతానుని అపవాదిని జయించిన వాడు గనక ఆయన సంఘం కూడా ఎలా ఉండాలి? బలవంతమైన సంఘముగా ఉండాలి యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జయించు సంఘం కొరకు క్రీస్తు రాబోతున్నాడు. జయించు వారికి కిరీటం ఇస్తాడు, జయించు వారికి దాచబడిన మన్నా ఇస్తాడు. అంతేగాని ఓడిపోయే వారి గురించి కాదు. బట్ దేవునికి స్తోత్రం, క్రీస్తు నందున్న వారందరూ కూడా జయించు వారిగా ఉండబోతున్నారు యేసు నామములో. అందుకొరకే దేవుడు ప్రత్యేకమైన మాట నాకు వినబడుతుంది ప్రియులారా. నేను ప్రార్థిస్తుండగా, దేవా మరి ఏం చేయాలి అంటే, గడిచిన 2 సంవత్సరాలు ప్రియులారా ప్రపంచం అంతా కూడా మరణ భయంతో భయపడుతున్న సమయంలో దేవుడు మనతో చెప్పిన మాట మెలకువగా ఉండండి, బలవంతులై ఉండండి. హల్లెలూయా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, మన శక్తిని బట్టి బలవంతులం కాదు ప్రియులారా. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం ఏమై ఉండాలి? బలవంతులమై ఉండాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు ఎందుకు బలవంతులమై ఉండాలి అని అడగవచ్చు ప్రియులారా. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 21వ వచనం చూస్తున్నాం ప్రియులారా. 21, 22 వచనాలు. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉండును. అందరు చెప్పండి భద్రమని. భద్రము. ఇంకోసారి చెప్పండి. భద్రముగా. అంటే గమనించండి, ఒక బలవంతుడు ఆయుధము ధరించుకొని తన ప్రాపర్టీ అంతటికి కావలిగా ఉన్నప్పుడు అది ఎలా ఉంటుందట? భద్రంగా ఉంటుందా ప్రియులారా. సో మనం బలవంతులుగా లేకపోతే, ఆయుధము ధరించుకొని లేకపోతే ఎప్పుడు చూసినా అభద్రత భావమే. దొంగలు వస్తారేమో, ఎందుకంటే వాని పేరు దొంగ. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం అంటాడు, దొంగతనమును, హత్యను నాశనం చేయడానికి వస్తాడు పిల్లారా. సో అపవాది అయిన వాడు దొంగలాగానే వచ్చి దోచుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. నీలో ఉన్న సంతోషాన్ని, నీ కుటుంబంలో ఉన్న ఆనందాన్ని, నీ ఆత్మీయ జీవితంలో ఉన్న సంతోషాన్ని, పిల్లల్లో ఉన్న ఆరోగ్యాన్ని, కుటుంబంలో శాంతి సమాధానాన్ని దోచుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ మన దొంగ రావద్దు అంటే మనము బలవంతులమై ఆయుధము ధరించుకొని ఉంటేనే మనకున్న మన సొత్తులన్నీ భద్రంగా ఉంటాయి. ఆమేన్. ఆమేన్. చదువుతున్నాను.
బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. ఫస్ట్ బలం, 2 ఆయుధం, 3 ఆస్తి. ప్రియులారా, మనం ఈ లోకంలో ఏదైతే ఆస్తి అనుకుంటున్నామో, మన విశ్వాసమే కావచ్చు, మన ఆత్మీయ ఎదుగుదలే కావచ్చు, క్రీస్తునందు మరి చేస్తున్న పరిచర్య కావచ్చు, వీటన్నిటిని మనం ఆస్తిగా, మన సొత్తుగా చూసుకుంటే, సంఘాన్ని సొత్తుగా చూసుకుంటే, దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట, మనం బలంగా ఉండాలి, ఆయుధము ధరించుకొని ఉండాలి. ఒకసారి అందరు నా వైపు చూడండి. ఈ భూమి మీద దేవుని చిత్తం మనం ఏం చేయాలని, నరుడు భూమిని ఏలాలి అని, ఏలడంలోనే ఉంది. గమనించండి, దేవుని చిత్తమే మనం బలవంతులమై ఈ భూమిని ఏలాలి అని. అంటే ఈ భూమి మీద ఉన్నంత కాలం మనం పోరాడుతున్నాం యేసునామంలో. ఆమేన్. ఆత్మీయ పోరాటంలో ఉన్నాం గనుకనే మెలకువగా ఉండమంటాడు, పట్టుదలతో ప్రార్థన చేయమంటాడు. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి అపోస్తలులకి గానికి రాసిన వారందరికీ మామూలుగా ప్రేరేపణ ఇవ్వడు ప్రియులారా. ఆయన ఒక మాట మాట్లాడాడు అంటే అర్థం లేకుండా మాట్లాడు. అదే మనకు జ్ఞానం ప్రియులారా, అదే మనకు వివేచన. మరి దేవుడు ఎందుకు అపోస్తలుల ద్వారా, పేతురు ద్వారా, పౌలు గారి ద్వారా ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే, అంచె దినములను ఆయన రాకడ సమీపిస్తుండగా మనం ఆత్మలో తీవ్రత గలవారమై ఆసక్తిగా ఉండాలి, ఆసక్తితో ప్రభుని సేవించాలి. ఎందుకంటే మనం పోరాటంలో ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం పోరాడుతున్నది శరీరులతో కాదు. ఎవరితో పోరాడుతున్నాము? ఆత్మ సంబంధమైన, అంధకార సంబంధమైన లోకనాథులతో, పరలోక మండలములో ఉన్న దురాత్మల సమూహంలో పోరాడుతున్నాము. సో అవర్ వార్ఫేర్ ఇస్ స్పిరిచువల్. ఆత్మ సంబంధమైన పోరాటం మనకు ఉన్నది ప్రియులారా ఈ భూమి మీద. కనుక ఎవరైతే ఏముందిలే అని చెప్పి సండే రావడం పోవడం, శుక్రవారం రావడం పోవడం చేస్తున్నారో మతపరంగా ఉంటే నడవదండి. మన ప్రభు మనకి ఎప్పుడు ఉపకారియే, మన ప్రభు మనకి ఎప్పుడు సహాయకుడే. మన బలహీనతలో మన ప్రభు బలం ఎప్పుడు మనకు పరిపూర్ణం అవుతుంది. కానీ దేవుడు అంటున్న మాట, నువ్వు ఎప్పుడు ఎదిగి బలవంతుడు అవుతావు, నేను నీకు ఉపకారినే, నేను నీకు సహాయకుడినే. బట్ ఎన్ని రోజులు క్రీస్తునందు పసిపిల్లవాడిగా ఉంటావు. సో దేవుడు అంటున్న మాట, బలంగా ఉండమంటున్నాడు యేసునామంలో, ఎదుగుమంటున్నాడు ప్రియులారా. లేదంటే నీ సొత్తులను పంచడానికి, నీకున్న సొత్తులన్నింటినీ అభద్రతా భావంలో ఉండడానికి నువ్వు బలంగా లేకపోతే, నువ్వు ఆయుధము ధరించలేకపోతే, వాడు దొంగ వల్లే రావడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. బట్ దేవునికి స్తోత్రం, వాడు ఒకప్పుడు బలవంతుడు ఈ భూమి మీద, కానీ వానికన్నా బలవంతుడైన మన ప్రభు ఈ లోకానికి వచ్చి వాడిని జయించి ఉన్నాడు యేసునామంలో. గట్టిగా ఆమేన్. అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, సిలువ చేత బాహాటంగా వారిని వేడుక కనపరిచాడు, నేను జయించానని. కిందికి దిగిపోయి వారిని నిరాయుధులుగా చేశాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఈ భూమి మీద ఒకప్పుడు వాడు బలవంతుడు ఏలాడు, పాప మరణములను హేతువుగా చేసుకున్నాడు. వాని ఆయుధాలు ఏంటాయి అంటే పాపం, మరణం. సో పాపం జయించాలి, పాపం నుండి వచ్చే జీవితం మరణం నుండి తీసుకెళ్ళి నరకంలో పెట్టాలి మనుషులందరినీ. వాడి మెయిన్ ఎజెండా ఇదే. వాడు యేసయ్య వచ్చాడు, మన పాపములు తన సిలువలో మోసుకున్నాడు, మరణం అనే ముళ్ళును విరిచాడు, మన పక్షమున నరకానికి వెళ్ళాడు, సాతాను దగ్గరున్న ఆయుధములను తీసి నిరాయుధులుగా చేసి పాతాళలోకపు ద్వారం యొక్క తాల్పు చేతులతో బయటకు వచ్చాడు యేసునామంలో. అంటే మన ప్రభు జయించిన వాడు యేసునామంలో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మనము గడిచిన నెలలో పునరుద్ధాన శక్తిని, పునరుద్ధానం గురించి మాట్లాడుకున్నాం ప్రియులారా. సో పునరుద్ధానుడుగా మరణపు ముళ్ళును విరిచి జయించిన యేసయ్య, పాతాళ లోకపు ద్వారము యొక్క తాళపు చెవులు తీసుకొని బయటకు వచ్చిన వాడు, సాతానుని నిరాయుధులుగా చేసి జయించిన వాడు, ఈ రోజు ఆ సాతానునికి మన మీద అధికారం లేదు యేసునామంలో. గట్టిగా ఆమేన్. కానీ ఇంకా క్రీస్తునందు పిల్లల వలె ఉంటే వాడు ఆడుకుంటాడు ప్రియులారా. మనకి బలం లేదు సంఘం మీద. యేసుప్రభు వారే మృత్యుంజయుడిగా లేచిన తర్వాత చెప్పిన మాట, అన్నిటిపై మీకు అధికారం అనుగ్రహిస్తున్నాను, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదని ప్రభు చెప్పిన మాట. ఆయన సత్యమే చెప్తాడు కానీ అబద్ధం ఆడడు. అందుకొరకు ఆయన దేవుడు అయ్యాడు.
కనుక ఈరోజు సంఘంతో దేవుడు చెప్తున్న మాట, సంఘమా ఇంకెన్ని రోజులు బలహీనంగా ఉంటారు, ఇంకెన్ని రోజులు అవే శరీరేచ్ఛలతో పోరాడతారు, అవే అనారోగ్యాలతో పోరాడతారు. ఎప్పుడు మీరు పరిపూర్ణతలోకి వచ్చేది? నేనెంత సంపూర్ణుడో మీరు ఎప్పుడు సంపూర్ణులు అవుతారు అని ప్రభు మనకిచ్చిన దర్శనం, ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ గ్లోబల్ మినిస్ట్రీస్ దర్శనంలో ప్రభు చెప్తున్న మాట, నేను జయించిన వాడిగా ఉన్నాను, నేను జయించి ఉన్నాను కనుక నా యందున్న నా సంఘము కూడా జయించాలి యేసు నామములో. అందుకొరకే పేతురుతో అన్నాడు, పేతురు నీ పైన సంఘమును కడతాను, ఈ సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువ జాలవు. అంటే సంఘము ఎదుట సాతానుడు జయించలేడు యేసు నామములో. ఆమేన్. సో ఒక మాట ఏంటంటే, విజయం ఎప్పుడు మనకే తథ్యం యేసు నామములో. కానీ మనం ఎలా ఉండాలట? గట్టిగా ఇంకొకసారి, మరి ఎలా బలవంతులం కావాలి? ఎందుకు బలవంతులం కావాలో నేర్చుకున్నాం. మనం అన్నింటినీ సంరక్షించుకోవాలి. ఈ భూమి మీద ఏదైతే దేవుడు మనకు అప్పగిస్తున్నాడో, ఏ టెరిటరీ అయితే మన దేవుడు మనకి ఇస్తున్నాడో, ఏ ప్రదేశంలో అయితే మనం ఏలుమంటున్నాడో, ఆ ప్రదేశం యొక్క ఆత్మీయ స్థితిగతులన్నీ మన ఆధీనంలో ఉండాలి యేసు నామములో, మన కంట్రోల్లో ఉండాలండి. ఏ టెరిటరీ, ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల పట్టణము, హన్మకొండ, ఆర్మూర్ అంటున్నాం మనము, టిఆర్ నగర్, తిరుపతి, ఇలా ఎక్కడ ఏ ప్రాంతం ఇస్తున్నా కానీ అక్కడ ఆత్మీయ సంబంధమైన పోరాటంలో క్రీస్తు జెండాను బాతి విజయం చూపించాలి యేసు నామములో, ఆయన రక్తముతో, పరిశుద్ధాత్మ శక్తితో. మరి ఎలా బలపరచబడాలంటే ఒక 4 విషయాలు చెప్తాను పిల్లలు. మొట్టమొదటిగా దేవుని వాక్యం ద్వారా బలపరచబడడం అండి. ఎలా అండి? దేవుని వాక్యం ద్వారా పిల్లరా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చిన్నపిల్లలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, ఆది నుండి ఉన్నవారిని మీరు ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. అందరు చెప్పండి, యవనస్తులారా మీరు బలవంతులు. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు. ఆమేన్. గట్టిగా ఆమేన్. చిన్నపిల్లలకు రాస్తున్నాడు. ఇక్కడ చిన్నపిల్లలు అంటే ఈ శరీరపరమైన చిన్నపిల్లలు కాదండి, ఆత్మీయంగా చిన్నపిల్లలు, ఆత్మీయంగా పెద్దలు, ఆత్మీయంగా యవనస్తులు. ఒకసారి నా వైపు చూడండి. ఒక వ్యక్తి బాక్సింగ్కి వెళ్తున్నాడు, లేదా రెజ్లింగ్ చేయడానికి వెళ్తున్నాడు, కరాటే చేయడానికి, రెజ్లింగ్ చేయడానికి వెళ్తున్నాడు. తన శరీరం ఎలా ఉండాలి చెప్పండి గట్టిగా? చాలా బలంగా ఉండాలి. అప్పుడు ఎలా తినాలి వాడు? చాలా తీవ్రంగా తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రేక్ఫాస్ట్ 2 దోశలు తినే వాడు ఏం చేయాలి? కనీసం 10 ఎగ్గులు తినాలి పిల్లలు. వాడు 10 దోశలు తినాలి. ఎందుకు? మనం మామూలు పని చేసుకోవడానికి, మామూలుగా అనుదిన జీవితాన్ని జీవించడానికి తింటున్నాం. వాడు కుస్తీ పడడానికి, పోరాటం చేయడానికి తింటున్నాడు. కనుక ఒక్క కొట్టు కొట్టంగానే సమస్యలు కింద పడిపోయాడు అనుకోండి, వాడి అపోనెంట్ ఏమంటాడు? వీటేంట్రా బాబు, యుద్ధం చేయడానికి వచ్చాడు, పడుకోవడానికి వచ్చాడు అంటారు పిల్లలు. సో ఎలా ఉండాలి? యుద్ధం చేస్తున్నారు, సమాన బలము కలిగినప్పుడే యుద్ధం చేయగలుగుతారు. హల్లెలూయా. అందుకొరకే సామెతల గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది. 24వ అధ్యాయం 10వ వచనంలో చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. సో ఈ భూమి మీద ఉన్నంతకాలం ఏముంది మనకు? పోరాటం. అందరు చెప్పండి, ఏ పోరాటం ఇది? ఆత్మ సంబంధమైన పోరాటం. మనుషులతో పోరాటం కాదు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడగుదువు. ఏంటట? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు ఎవరట? చేతగాని వాడంటే ఇంకో మాటలు అర్థం బలహీనుడు. జ్వరం వచ్చింది, బలమంతా పోయింది, అమ్మా నాకు చేత నవ్వట్లేదు అంటే అర్థం బలం లేదని అర్థం. అంతేనా కాదండి? సో ఇక్కడ నువ్వు ఎప్పుడట? శ్రమ దినమున. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఆపత్కాలమున అని రాయబడింది ప్రియులారా. గడిచిన 2 సంవత్సరాలు ఆపత్కాలములు. ఎవరైతే ఆత్మీయంగా బలంగా ఉన్నారో దాన్ని ఎదిరించారు, బలంగా లేని వారందరూ వెళ్ళిపోయారు ప్రియులారా. దేవుడు అదే చెప్తున్నాడు, సంగమా నా యందు ఉన్నవారు అక్కడ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఉన్నవారు బలవంతులై ఉండు అన్నాడు. సో ప్రభునందు ఉండి మనం బలహీనులు ఎలా ఉంటామండి? సో ఇక్కడ అంటున్న మాట ఏ కాలం అండి? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల. ఇక్కడ కృంగిన ఎడలని రాయబడింది ప్రియులారా.
ఇంగ్లీష్లో అయితే ఫెయింట్. ఫెయింట్ అంటే కళ్ళు తిరిగి పడిపోతారు చూసారండి. సో ఏ రోజైతే శ్రమలు వస్తాయో, ఏ రోజైతే కృంగుదల కలుగుతుందో, ఏ రోజైతే పోరాటం వస్తుందో, ఆ రోజు ఒక దెబ్బకే నువ్వు కళ్ళు తిరిగినట్టు పడిపోయినట్లయితే ఆ రోజు నీ బలం ఎలాంటిది? తక్కువైనట్లుగా ఉన్నది పిల్లరా. దాన్ని ఇంకో మాటలు తెలుగులో ఏమన్నాడు? చేతగాని వాడమన్నాడు పిల్లరా. సో మన ఇప్పుడు దేవుడు మనల్ని చేతగాని వారుగా ఉండాలన్నా బలవంతులుగా ఉండాలంటున్నాడా? బలవంతులుగా ఉండాలి. కృంగిన దినాలు వస్తాయి, పోరాటం ఉండదని దేవుడు చెప్పలేదు. ఆపత్కాలం రాదు అనలేదు. ఆపత్కాలం అనేది ఒకటి వస్తుంది, కృంగిన దినం అనేది ఒకటి వస్తుంది. కనుక ఆ దినమున నువ్వు ముందుగానే బలవంతుడవై ఉంటే ఆ దినమున నువ్వు ఫెయింట్ కావు, పడిపోవు, హల్లెలూయా, సొమ్మసిల్లిపోవు, అలసిపోవు, సొలసిపోవు, ఒకటే బాక్సింగ్, ఒకటే దెబ్బకు కింద పడిపోయి మళ్ళీ లేవలేని స్థితిలో ఉండనట్లు ఉండవు ప్రియులారా. నువ్వు బలవంతుడిగా ఉంటే పోరాడుతావు యేసునామంలో. ఆయన ముందే చెప్పాను, ప్రతి పోరాటంలో విజయం ఎవరిది? ఎందుకు ఎవరు ఎందున్నాం? మనం క్రీస్తునందున్నాం కనుక పోరాటంలో మనకు ఎప్పుడు అపజయం ఉండదు యేసునామంలో. పాస్టర్ గారు మీరు సొంతంగా చెప్తున్నారు, వాక్యానుసారంగా చెప్తున్నాను, చూపెడతాను నేను ఇప్పుడు. సో ఇది ప్రభు చెప్తున్న మాట. నా సంగమా, నా యందున్న వారలారా, నా కుమారులు, నా కుమార్తెలారా, నేను మిమ్మల్ని ముందే సిద్ధపరుస్తున్నాను. కాలాలు చెడ్డగా రాబోతున్నాయి, వాక్యమే కొదువైపోతుంది గనక సిద్ధపడండి. యవనస్తులారా మీరు బలవంతులు, మీ యందు వాక్యం నిలిచింది గనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు. బలవంతులు మాత్రమే దుష్టుని జయిస్తారు. ఒకలే అంటే అనారోగ్యం మళ్ళీ వస్తున్నది, వెయిట్ చేస్తూ ఉంటారు వచ్చేదాకా. వచ్చిన తర్వాత ఏడుతుంటారు ప్రియులారా. మళ్ళీ దేవుడు ఈరోజు అంటున్నాడు, మేల్కో, బలవంతుడవు కా అంటున్నాడు. ఒకేలాంటి శోధనలు కొన్ని కుటుంబాల్లో ప్రియులారా. నీ సొత్తులు అపహరించడానికి వాడు వస్తున్నాడు, మరి నువ్వేం చేస్తున్నావు? బలవంతుడవై ఆయుధములు ధరించుకోమంటున్నాడు దేవుడు. దరిదాపులో కూడా రాడు ప్రియులారా. ఎప్పుడైనా చూసారా సెక్యూరిటీ గార్డ్ గన్ పట్టుకుని నిలబడ్డాడు అనుకోండి, ఎలా ఉంటుంది? సెక్యూరిటీ గార్డ్ కన్నా దేనికి చూస్తారు ఎక్కువ? ఆయుధం చూస్తారు పిల్లరా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాక్యం. శరీరానికి ఈ ఆహారం ఎలానో వాక్యానికి ఆత్మకు వాక్యం అంతే ఆహారం ప్రియులారా. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2:2 అంటాడు, మీరు రక్షణలో ఎదుగు నిమిత్తము నిర్మలమైన పాల వంటి వాక్యమును అపేక్షించమంటాడు. వాక్యం రక్షించబడితే సరిపోదు, రక్షణలో ఎదగాలి. చెప్పండి అందరూ, రక్షణలో ఇంకొకసారి చెప్పండి, రక్షణలో ఎదగాలి. నిత్య జీవమును చేపట్టుమని రాయబడింది ప్రియులారా. నిత్య జీవం పొందుకుంటే సరిపోతుందని రాయబడలేదు, చేపట్టుమన్నాడు. రక్షణలో ఎదుగుమంటున్నాడు. సో శరీరానికి శరీరాహారం, ఆత్మకు వాక్యమే ఆహారం. ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము నీలో ఉంటే నువ్వు బలవంతుడుగా ఉంటావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మరి ఏ వాక్యం కావాలి మనకు? క్రీస్తుని గురించి తెలుసుకుంటే చాలు, నువ్వు క్రీస్తులా మార్చిపోతావు యేసునామంలో. మరొకసారి దేవుని గురించి, తన కుమారుడైన యేసు క్రీస్తుని గురించి నువ్వు ఎంత తెలుసుకుంటావో అంత బలవంతుడుగా ఉంటావు. వాక్యం ఎవరికి లేదో వారు బలహీనులుగా ఉంటారు పిల్లరా. చెప్పండి మీరే, వారానికి ఒకసారి అన్నం పెడుతున్నారు, ఎలా ఉంటాడు వాడు? బలహీనంగానే ఉంటాడు. సండే వస్తేనే వాక్యం చదువుతారు, మిగతా రోజులు వాక్యం ఉండదు. గనుక దేవుడు మనందరినీ హెచ్చరిస్తున్నాడు, మనందరినీ స్థిరపరుస్తున్నాడు. నా గురించి, నా కుమారుని గురించి, అంటే దేవుని గురించి, ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని గురించి నువ్వెంత తెలుసుకుంటావో మన దర్శనంలో భాగమే అది. తన కుమారుని గురించిన జ్ఞాన విషయంలో మనందరం ఏకత్వం పొందాలి. సో ఆయన కుమారుని గురించి మనకు ఎంత జ్ఞానం ఉంటుందో కుమారుడిగా అంత అధికారంలో ఉంటాం యేసునామంలో. గట్టిగా సో వాక్యం లేకుండా మనం జయించలేము. యవనస్తులారా మీ యందు వాక్యం నిలిచింది కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు. సో దుష్టుని జయించేవారు వాక్యం ఉన్నవారే. సో అనేక విషయాలకు నువ్వు సమయం స్పెండ్ చేస్తున్నావేమో. ఈ జ్ఞాన సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, పుస్తకాలు తీయండి. దైవజనులు అనేక మంది దైవజనులు విశ్వాస పోరాటం పోరాడి లోకానికి వెలుగుగా నిలబడిన దైవజనులు ఉన్నారు. వారు రాసిన పుస్తకాలు అనేకములు ఉన్నాయి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథం ఉంది మన దగ్గర. ఎక్కువ సమయం వాక్యానికి పైన కేటాయించండి. ఆమేన్. ఆత్మ కలిగిన వాడు ఆత్మ చెప్పుల మాటలు వినును గాక. హల్లెలూయా. సో వాక్యమే ప్రియులారా. అండ్ ఈ రోజు నాతో చెప్పారు, నిన్నటి రోజు నాతో చెప్పారు, మన సంఘం యూట్యూబ్లో FCGMలో ఇది 100 మెసేజ్ అట ప్రియులారా. అంటే ఇంచుమించు 3 నెలలకు కావాల్సిన ఆత్మీయ ఆహారం నీకు అందుబాటులో ఉంది. రోజు ఒక మెసేజ్ వింటూ నీ విశ్వాసంలో నిలకడగా ఉండాలి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఒకరోజు ఇలా, ఒకరోజు అలా, ఒకరోజు అల్ప విశ్వాసం, ఒకరోజు గొప్ప విశ్వాసం కాదు ప్రియులారా.
నిలకడగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక నువ్వు ఎప్పుడు వాక్యం వింటుంటే విశ్వాసం కలుగుతుంటుంది కనుక నువ్వు నిలకడగా ఉంటావు యేసు నామంలో. ఆమేన్. గట్టిగా ఆమేన్. 2 ఒకటేమో వాక్యం ప్రియులారా. సో జీవ ఆహారం తిన్నవారే బలంగా ఉంటారు. సో వాక్యాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉండాలి మనం. అది క్రీస్తు రాకడ వరకు చేయాల్సిన పని ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. 2వ మాట ప్రియులారా, అక్కడ యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రియులారా. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. మేము ఆయన వలన విని. మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్న పిల్లలారా, అందరు చెప్పండి నేను దేవుని సంబంధిని అని. ఇంతకుముందు మనం ఎక్కడున్నామని చెప్పుకున్నాము? ఎవరు బలవంతులుగా ఉండాలట? క్రీస్తునందు ఉన్న మనం ఎలా ఉండాలి? బలవంతులై ఉండండి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. సో క్రీస్తునందున్న వారందరూ బలవంతులై ఉండాలి. అందుకని ఇప్పుడు ఏమంటారు? చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఆమేన్. ఆమేన్. సో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు, గొప్పవాడు. చెప్పండి, నేను దేవుని సంబంధిని. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే, లోకంలోని అపవాది కంటే, లోకంలోని దొంగ కంటే గొప్పవాడు, బలవంతుడు గనుక నేను వాణ్ణి జయించి ఉన్నాను. మొన్నటి రోజు ప్రియులారా, గురువారం రోజు ఒక కుటుంబాన్ని దర్శించాను. అన్య కుటుంబమే. చాలా ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్య స్థితిలో ఉంటా అంటే. ఒక 30-34 కిలోమీటర్లు, 35 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుండి ప్రియులారా. వెళ్ళి దర్శించాను. 3 నెలల నుండి హాస్పిటల్ తిరుగుతున్నారు ప్రియులారా. రిపోర్ట్స్ అన్నీ చూశాను. డాక్టర్లు అన్నారు, అమ్మా ఏం చేయమంటారు, ఇంకా యాంటీబయాటిక్స్ ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాము, ఎందుకు ఇలా అవుతుందో మాకే అర్థం కావట్లేదు అన్నారట డాక్టర్ గారు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఆశ్రయిస్తారు? ఇంకా చేయాల్సినవన్నీ చేసేస్తున్నారు, కట్టాల్సినవన్నీ కట్టేశారు. మెడకి, కాళ్ళకి, చేతులకు అన్నీ ఉన్నాయి ప్రియులారా. బట్ ఏవి కూడా వారికి సహాయం చేయట్లేదు. అప్పుడు ఆ కుటుంబాన్ని దర్శించి ప్రార్థన చేశాను ప్రియులారా. ఇలాంటి స్థితిలో ఉన్నవారు చాలామంది నేను చూశానండి. అనారోగ్య స్థితిలో ఉండి డాక్టర్స్ ద్వారా జరగంది ఆత్మీయ స్థితుల్లో పోరాటంలో మనకు విజయం కలుగును గాక. ఆమేన్. వెంటనే కొంతమంది ఎవరసలు ఫోన్ చేస్తుంటారు, పాస్టర్ గారు మీరు అనారోగ్య స్థితిలో ఉన్న జ్వరంలో ఉన్నామంటే నేను యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక నేను ప్రార్థన చేయొచ్చు ప్రియులారా. దేవుడు నాకు ఇచ్చిన ఆత్మబలంతో నువ్వు నీ బలహీన స్థితిని నువ్వు జయించేటట్టు నీ చేయబట్టి నేను లాగొచ్చు. కానీ ఎన్ని రోజులు నువ్వు బలహీనురాలుగా ఉంటావు, ఎన్ని రోజులు నువ్వు బలహీనుడుగా ఉంటావు అని దేవుడు అడుగుతున్నాడు. నువ్వెప్పుడు బలం అందుకుంటావు? వాక్యం చదివి నీ గురించి నువ్వు తెలుసుకొని ఎప్పుడు బలం అందుకుంటావు? పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నాడు. యేసుని మృత్యులో నుండి లేపిన వాడు నీలోనే ఉన్నాడని ఎప్పుడు ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉంటావు. రీసెంట్గా నేను ఒక చెల్లెలు ఫోన్ చేసింది నాకు, అన్న ఇట్లా నేను అనారోగ్యంతో ఉన్నాను, జరుగుతున్నాను. ఎక్కువ మాట్లాడలేదు పిల్లలు, ఎక్కువ ప్రార్థన కూడా చేయలేదు. నేను వాక్యం అనే ఖడ్గమును ఎత్తిపట్టి తనలో ఏదైతే వాక్యం ఉందో, ఆల్రెడీ ఆమెలో వాక్యం ఉంది, అదే వాక్యాన్ని ప్రవచించడం ప్రారంభించాను. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కనుక గొప్పవాడు కనుక నువ్వు అని జయించావు. ఆయన పొందిన దెబ్బలతో నీ స్వస్థత కలిగింది. యేసు నామములో అదిగో స్వస్థత అని నేను ప్రవచిస్తుండగా 2 నిమిషాలు స్వస్థపరచబడిందండి, జ్వరం నుండి, నొప్పుల నుండి. దేవుడు వట్టిని చెప్పడండి, దేవుని వాక్యం సత్యం. అది నువ్వు ఎంత నమ్ముతావో, నమ్ముట నీ వల్ల అయితేనే నమ్మువానికి సమస్తము సాధ్యమండి. కొంచెం అనలేదు దేవుడు అక్కడ. సో చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక, శక్తివంతుడు గనుక, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు గనుక మీరు వాడిని జయించి ఉన్నారు. బలవంతుడే ఇంకో బలవంతుని జయించగలుగుతాడు. బలవంతుని కన్నా బలవంతుడు కనుకనే జయించాడు వాడిని. సో మనలో ఎవరున్నారు? బలవంతుడు అన్నాడు కనుక మన సాతానుని ఎంతమంది ఉన్నారండి ఇక్కడ జయించేవారు? చూడండి పిల్లారా, దేవుడు ఎందుకు ఈరోజు ఈ నెలలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లారా. ఇది నేను రిఫరెన్స్ తీయాలి, పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేశాడు నాకు గనుక. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. వాక్యం ఎందుకు చదవాలి?
నీ గురించి నువ్వు ఎందుకు తెలుసుకోవాలి? దేవుని గురించి తెలుసుకుంటే నీ గురించి నువ్వు తెలుసుకుంటున్నావు ప్రియారా. దానియేలు గ్రంథం ప్రియరా, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు తెలుసుకునేవారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఆమేన్. ఇంకొకసారి, ఏ సంవత్సరం? జ్ఞాన సంవత్సరం, గొప్ప విజయ సంవత్సరం. ఎవరు గొప్ప కార్యాలు చేస్తారు? వారు దేవుడెవరో తెలిసిన వారే, వారు దేవుడెవరో ఎరిగిన వారే బలవంతులై గొప్ప కార్యములు చేసేదరు యేసు నామములో. He who knows their God will be strong and they will do exploits. గొప్ప కార్యములు చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. గొప్ప కార్యములు ఏమంటే చూడండి పిల్లరా, ఇది ఏదో నా గొప్పతనాన్ని గురించి నేను చెప్పుకోవట్లేదు. జస్ట్ బలహీనతల గురించి మాట్లాడుతున్న మాట అంతే. నేను ఎప్పుడైతే యేసు రక్తంతో కడగబడి రక్షించబడిన వాడను, నేను నా సొంతగా రక్షించబడిన వాడను కాను, ఆయన రక్తముతో కొనబడి ఆయన సొత్తుగా చేయబడిన దేవుని కుమారుడను. ఫస్ట్ పాయింట్, రక్షణ శిరస్త్రానం. 2, యేసుని మృతుల్లో నుండి లేపినవాడు, యేసుని పరిచర్య చేయించడానికి యేసుని శక్తితో నింపినవాడు, అదే పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. యేసు ప్రభువారు లేచి పూర్తి అధికారం మీకు నేను అనుగ్రహించున్నాను, శత్రు బలం అంతటి మీద, మరొకసారి చెప్పండి, శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చానని యేసయ్య పునరుద్ధానుడుగా లేచి చెప్పిన మాట. సో శత్రు బలం అంతటి మీద నాకు అధికారం ఉందని 3వ మాట తెలుసుకున్నాను. ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో ఈ విషయాలు మా దైవజనుడి ద్వారా పరిశుద్ధ లేఖనాల్లో నుండి నా మానసిక స్థితిని, నా ధ్యానాన్ని దాని మీద ఉంచాను. నేను దేవుని కుమారుడనే రక్తంతో కొనబడిన వాడను. దేవునిలో ఉన్న ఆత్మ, ప్రభులో ఉన్న ఆత్మ ఈరోజు నాలో ఉంది. ప్రభువు నాకు అధికారం ఇచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తుంది శత్రు బలం అంతటి మీద. గనుక నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరు అనారోగ్య స్థితిలో ఉన్నా, ఎవరు శోధనతో బాధపడుతున్నా కానీ నాకు ఒక ఫోన్ చేస్తారు, పిల్లరా పాస్టర్ గారు పలానా వాళ్ళు బలహీన స్థితిలో ఉన్నారు, మా ఇంట్లో ఇది పలానా వాళ్ళు బలహీన స్థితిలో రండి అన్నారు అనుకోండి. వాళ్ళు చెప్పే మాట ఎట్లా ఉంటుందో తెలుసా అండి? నేను ఇక్కడ నుండి బయలుదేరుతున్నానని తెలిస్తే చాలట, అక్కడ బుగులు మొదలవుతారు వాళ్ళు, దడ 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 దడ. ఎంతమందికి ఉన్నది ఎవరికైనా అనిపించింది అలా? ఎందుకు ఆ దడ? వాడికి తెలుసు ఎవరు వస్తున్నారని. గట్టి చెప్పండి, బలవంతుడు వస్తున్నాడని. బలహీనకి తెలుస్తుంది ఏమవుతాడని, వాడు ఓడిపోతాడని తెలిసినప్పుడు ఏమవుతుంది వానికి? ఏమన్నా చూడండి సార్, ఆ పుస్తకం ఇవ్వండి. ఇది టెక్స్ట్ బుక్ అండి. ఇది మన కళ్ళ ముందు ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు అన్నీ నాకు తెలిసి అనిపిస్తుంది పిల్లలు. ఈ లెసన్ తెలిసి, ఆ లెసన్ తెలిసి, అన్నీ నాకు తెలిసి అనిపిస్తుంది. ఈ పుస్తకాన్ని మొత్తానికి పక్కన పడేసి ఒక ప్లేన్ ప్యాడ్ తీసుకొని, పెన్ తీసుకొని పోయి ముందట క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు తెలుస్తుంది నాకెంత మట్టుకి తెలుసా తెలియదా అని. పరీక్షలో ఏ సహాయం లేకుండా ఉన్నప్పుడు, ఇది మన దగ్గర ఉన్నప్పుడు ఈ వచనం ఇక్కడ, ఆ వచనం ఇక్కడ అని చెప్పి ఎన్నో చెప్తుంటాం, మనం తీసి చూపెడుతుంటాం. కానీ ఇది మన చేతిలో లేకపోయినా కానీ నీ హృదయంలో వాక్యం ఉందో లేదో క్వశ్చన్ పేపర్ ఆ పరీక్ష రోజు తెలుస్తుంది నీలో ఎంత ఉందో ఎంత లేదో అని. ఎంతమంది ఒప్పుకుంటారు? ఆమేన్. సో చెప్పదలుచుకున్న సాక్ష్యం ఏంటంటే పిల్లరా, అదే పిల్లరా, నేను బలవంతుడను, నాలో ఉన్నవాడు బలవంతుడని నేను తెలుసుకున్నప్పుడు నేను బలవంతుని అయ్యాను. ఎప్పుడు బలహీనుడు, సాతానుడు ఎవరు శోధిస్తున్నా, ఏ కుటుంబాన్ని శోధిస్తున్నా, ఆ కుటుంబంలో అడుగు పెడితే వాడు పారిపోవడానికి కారణం ఏంటి, వాళ్ళకి దడదడని, వాళ్ళు విడుదల పొందుకోవడానికి కారణం ఏంటంటే బలవంతుడని వాడు నాలో ఉన్నాడని తెలిసి నేను వెళ్తాను పిల్లరా. అడుగు పెడుతున్నప్పుడు నేను ఒక్కరిని అడుగు పెట్టను. నాలో ఉన్నవాడు గొప్పవాడని అడుగు పెడతాను, నాలో ఉన్నవాడు శక్తివంతుడని అడుగు పెడతాను. గనుకనే అక్కడ కార్యాలు జరుగుతాయి యేసు నామంలో. అందుకొరకు విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఒకరోజు ఇలా, ఒకరోజు అలా ఉండకూడదండి. హల్లెలూయా. సో వారి దేవుడు ఎవరో ఎరిగిన వారు బలవంతులై ఏం చేస్తారు? గొప్ప కార్యములు చేస్తారు యేసు నామంలో. ఎంతమంది రెడీగా ఉన్నారండి గొప్ప కార్యం చేయడానికి? సో దానికి ఏం చేయాలి? మన దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. అందుకొరకు వాక్యం చాలా ప్రాముఖ్యం. జీసస్ గురించే తెలుసుకోండి, మన తండ్రిని గురించి తెలుసుకోండి, కుమారుని గురించి జ్ఞాన విషయంలో అన్నాడు ప్రియులారా. సో పరిశుద్ధాత్మ శక్తి 2, 3 సర్వాంగ కవచం ప్రియులారా. ఏంటండి?
సర్వాంగ ఒకసారి చెప్పండి, ఏమేమి ఇచ్చాడు దేవుడు మనకు? రక్షణ అనే శిరస్త్రాణం. అంటే నేను యేసు రక్తముతో కొనబడిన వాడను, రక్షించబడిన వాడను. నా మీద ఆయన రక్తం ఉంది, ఆ రక్తము నాలో మాట్లాడుతుంది. మేకల రక్తమో, ఎద్దుల రక్తమో, కోడిల రక్తమో కాదు, యేసు రక్తముతో ఆయన కుమారుడిగా కొనబడ్డాను అనే రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి ఎప్పుడు నీ మీద. ధరించుకోమన్నాడు. ఈ విషయం నీకు లేదనుకోండి, నార్మల్ మనిషిని మానవులకి ఇది సహజమే, మానవులందరికీ వస్తుంది, మానవులు నువ్వు మానవుడు అవుతావు. మరి దేవుని కుమారుడు ఎప్పుడవుతావు? ఆయన రక్తంతో కొనబడ్డ నువ్వు దేవుని కుమారుడు అని తెలిసి, వాక్యం తెలిసిన తర్వాత కూడా ఇంకా నువ్వు మానవుడుగా మాట్లాడితే, శరీరంను బట్టి మనిషి కుమారుడవే, కానీ ఆత్మను బట్టి దేవుని కుమారుడు. ఎప్పుడు దేవుని కుమారుడు బయటకు వస్తావు? సో రక్షణ అనే శిరస్త్రాణం. ఇంకా నీతి, దేవుని నీతి అనే మైమరు దేవుడు ఉచితంగా ఇచ్చాడు. దేవుడిచ్చి సర్వంగ కవచం ఇది, మనం పొందుకున్నది కాదండి, దేవుడి ఉచితంగా ఇచ్చాడు నా బిడ్డలు బలంగా ఉండాలని. సో రక్షణ ఆయన ప్రభు రక్తంతో కడిగిన రక్షణ, ప్రభు రక్తంతో విమోచించాడు, ప్రభు రక్తంతో కొనుక్కున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన కుమారుని చేసుకున్నాడు. నీతి అనే మైమరువు, విశ్వాసమను అన్నిటికీ మించి అంటాడు అక్కడ. వీటన్నిటికి మీద విశ్వాసం అని డాలు పట్టుకో. సో నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. సో వాక్యం వలన విశ్వాసం కలుగుతుంది కనుక, విశ్వాసం లేకుండా నీ జీవితంలో ఏ కార్యం జరగదు. సో నువ్వు బలవంతుడిగా ఉండాలంటే విశ్వాసంలో బలంగా ఉండాలి. సో విశ్వాసం అనే డాలు పట్టుకొని సాతాను అపవాది వేస్తున్న అగ్ని బాణములను చల్లార్చాలి. ఈ చేతిలో వాక్యమును, ఆత్మ ఖడ్గమును పట్టుకోవాలి. ఒకరోజు నేను చూపించాను, చిన్నోడు పెద్దోడు, లేదా గులియాతు దావీదు తీసుకోండి. దావీదు చిన్నోడే, అసలు ఎలాంటి యుద్ధ నైపుణ్యం లేదు, కానీ ఆయన దగ్గర ఒక ఆయుధం ఉంది. నజరేయుడైనా లేదా యెహోవా నామంలో వస్తున్నానని చెప్పి ఒడిశల్లో నుండి ఒక్క రాయి తీసేసాడు. నుసటి కంటి వాడు కింద పడితే వాడిని కత్తితో వాడిని తల నరికేశాడు. సో ఆయన దేవుడు ఎవరో దావీదుకి తెలుసు కనుక గొప్ప కార్యం చేయగలిగాడు యేసు నామంలో, బలవంతుడై. అందరూ చెప్పండి. సో దావీదుకు తన దేవుడు ఎవరు తెలుసు. ఏమన్నా తెలుసండి? ఆఫ్టర్ ఆల్ సున్నతి లేని ఫిలిస్తీయుడు, దేవుడే లేనివాడు, వాడే అంత తిడుతూ వాడు మన మీదకి వస్తుంటే, జీవము కలిగిన దేవుని కుటుంబము, జీవం కలిగిన దేవుని ప్రజలం మనం. ఒరే నువ్వు బల్లెముతో ఈటతో నా మీదకి వస్తున్నావు, కానీ నేను సైన్యములకు అధిపతియగు యెహోవా పక్షమున నామంలో వస్తున్నానని చెప్పి ఇశ్రాయేలు ప్రియులారా, అంతే అంత పెద్ద శూరుని మట్టి గర్పించాడు. అందుకొరకు తమ దేవుడు ఎవరో తెలిసిన వారు ఎలా ఉంటారు? బలవంతులై గొప్ప కార్యములు చేస్తారు యేసు నామంలో. ఈ నెలలో గొప్ప కార్యములు జరుగును గాక. ఈ పునరుద్ధాన శక్తి తెలుసుకున్న వారు, దేవుని కుమారుల అధికారం తెలిసిన వారు, ఈ నెలలో గొప్ప కార్యములు జరుగును గాక. బలవంతులమై గొప్ప కార్యములు చేయుదుము గాక. సో సర్వాంగ కవచం ప్రాముఖ్యం. బలవంతుడు ఆయుధమును ధరించుకొని అన్నాడు. నువ్వెంత బలవంతుడవైనా, నువ్వెంత వాక్యం తెలిసినా, విశ్వాసంతో ఉన్నా, అవే ప్రియులారా మన ఆయుధాలు. విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గం, నీతి అనే మైమరువు, సత్యం అనే దట్టి, సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోళ్ళు. అంటే ఎప్పుడెప్పుడు సువార్త ప్రకటిస్తామా అని సిద్ధంగా ఉండాలి మన మనసు. అది సాతానునికి అపజయం ఇస్తుంది. సంఘం అంటే సండే వచ్చామా వెళ్ళిపోయామా. నూతనాత్మలు ఎప్పుడు తెస్తారు? ఒక రక్షణ రావడానికి ఎంత మటుకు ప్రార్థిస్తున్నారు, ఉపవాసం ఉండి మోకరించి ఏడ్చి, దేవా ఆ కుటుంబాన్ని రక్షించయ్యా అని. ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక దేవుడు అంటున్నాడు, మెలకువగా ఉండండి, బలవంతులుగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి అని దేవుడు మాట్లాడుతున్న మాటలు ప్రియులారా ఇవన్నీ. ఆమెన్. సో సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని జోలు దొడుకొని ఆపద దినమందు వాడిని ఎదిరించి నిలబడడానికి కావాలి ఈ యొక్క సర్వాంగ కవచం. సో వాక్యము, పరిశుద్ధాత్మ శక్తి, సర్వాంగ కవచం. ఆఖరిగా తిమోతితో రాసిన పత్రికలు అంటాడు, ప్రభువునందున్న కృపను బట్టి బలవంతుడవు కమ్మంటాడు అపోస్తుడైన పౌలు తన కుమారుడైన తిమోతితో. హల్లెలూయా. ఎలా అండి? ప్రభువునందున్న కృపను బట్టి బలవంతుడవు కమ్ము. కృప అంటే సామర్థ్యం. దేవుని యందు ప్రభువునందు అనేక కృపలు ఉన్నాయి, కృప వరాలు ఉన్నాయి. సో ఆ కృప వరములను, స్వస్థత వరం, అద్భుతములు చేసే వరం, భాషలు మాట్లాడే వరం, ప్రవచించే వరం ఎప్పుడు పొందుకొని ఎప్పుడు క్రీస్తులా మార్చబడదాం ఆలోచించండి. అవి పొందుకుంటే మనం బలవంతులం అవుతాం ఈ భూమి మీద ప్రియులారా. సో ప్రభువునందున్న కృప చేత నువ్వు బలవంతుడవు కమ్ము అంటాడు అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో. సో ప్రభు కృప మనల్ని బలపరుస్తుంది యేసు నామంలో. గట్టిగా ఇంకొకసారి ఆఖరి మాటగా తీసుకొని ముగించుకుందాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
37వ వచనం. ప్రభురాత్రి భోజనం సిద్ధపడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం ప్రియులారా. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా ఎవరండి ఆయన? దేవుడు మన లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మన ప్రభు మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. మనల్ని ప్రేమిస్తున్న ప్రభు ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నామా? విజయం అనేది యేసునామంలో. వీటన్నిటిలో మనల్ని ప్రేమించు వాడి ద్వారా, యేసుక్రీస్తు ద్వారా అన్నిటిలో విజయమే యేసునామంలో. గట్టిగా అందుకని మనం పాట పడతాం, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం ప్రియులారా మనకు. పాస్టర్ గారు 2 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది, అదే విశ్వాసంతో వెళ్తున్నాను, అదే ప్రార్థనలో ఉన్నాను, నా నోటికి కళ్ళం పెట్టుకొని ఏం మాట్లాడకుండా ఓపికతో ఉన్నానని ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ విశ్వాసానికి ప్రతిఫలం పోదు, నీ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు. ఆమెన్. గట్టిగా ఆమెన్. అసలు యాక్చువల్గా ఇది నేను పరిశుద్ధాత్మ నాకు ప్రేరేపించాడు పిల్లరా. ఈరోజు సమయం ఎక్కువైంది కనుక నేను రాగానే చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నిరీక్షణ చాలా ప్రాముఖ్యమైంది, ఓర్పు సహనం చాలా ప్రాముఖ్యమైంది. ఎంత బలమున్నా, ఎంత సర్వాంగ కవచం ధరించినా కొన్ని విషయాలు ఓర్పు అవసరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకరోజు దైవజనులు పాస్టర్ లేదా బిషప్ అభియో గారు ఒక హోటల్లోకి వెళ్ళారట పిల్లలు. వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న వెయిటర్ ఒక టేబుల్ మీద కూర్చొని పెట్టారట. దైవజనులు అక్కడ ఉన్న మెనూ కార్డు తీసి అక్కడ ఆహారాలు ఏవైతే దొరుకుతాయో చూసుకొని చక్కటి ఆహారం కొన్ని ఆర్డర్ చేసుకున్నారట పిల్లలు. సరే అని చెప్పి ఆర్డర్ తీసుకొని వాటి లోపలికి వెళ్ళాడు చేయించడానికి. ఒక 10-15 నిమిషాల తర్వాత కొంతమంది యవనస్తులు వచ్చారట, గుంపుగా ఫ్రెండ్స్ అందరూ వచ్చి పక్క టేబుల్లో కూర్చొని ఆర్డర్ చేసుకున్నారట. వాళ్ళు కూడా పిల్లారా చేసుకున్న 10-15 నిమిషాలకి ఆర్డర్ వచ్చేసింది, వాళ్ళు తింటున్నారట పిల్లారా. ఇటువైపు చూస్తూ నవ్వుతున్నారట. దైవజనునికి భలే కోపం వచ్చిందట పిల్లారా. నేను 25 నిమిషాలు 30 నిమిషాలు ఇక్కడ కూర్చొని ఉన్నా, వాళ్ళు ఇప్పుడు వచ్చి 10 నిమిషాల ముందు వచ్చి ఆర్డర్ చేసుకున్నారు, వాళ్ళకి ఆర్డర్ వచ్చేసి తింటున్నారు, వీళ్ళకి ఇంత అశ్రద్ధ ఏంటి అనుకుంటూనే ఇంకా లేద్దాము అన్న సమయంలో వెయిటర్ దగ్గరకు వచ్చినట్టు, సారీ ఫర్ ద లేట్, ఆలస్యమైనందుకు క్షమించండి, మీ భోజనాలు నెంబర్ 1 చెఫ్స్ ఎవరైతే ఉంటారో 6 పనిచేస్తున్నారు మీ భోజనం మీద లోపల, వీళ్ళకు పనులు పనిచేసి పెట్టారు, ఆల్రెడీ వచ్చేసింది వీళ్ళకి, కానీ మీకు చేస్తుంది మాత్రం నెంబర్ 1. ఎందుకు అంటే ఈ హోటల్ యొక్క యజమానుడు మీ ఫ్రెండ్ అట సార్, చిన్నప్పటి ఫ్రెండ్ అట, మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టేశాడు, అందుకొరికి మాకు మరీ జాగ్రత్తగా వండాలి అని చెప్పి ఆర్డర్స్ వచ్చాయి కనుక మీకు కొంచెం లేట్ అవుతుంది సార్ అంటే 10 నిమిషాల్లో ఒక రాజుకి ఎలా అయితే తీసుకొస్తారో అన్నీ అంత దర్జాగా బయటకు వచ్చినాయట పిల్లారా. ఆమెన్. అప్పుడు ఆ పక్కన ఉన్న టేబుల్ వాళ్ళందరూ ఆశ్చర్యం చూస్తున్నారు, ఎవరినే ఎందుకు ఇంత స్పెషల్, ఎందుకు ఇంతమంది వచ్చి అడ్డిస్తున్నారు, ఇవన్నీ గమనిస్తున్నారట. అప్పుడు దైవజనులు చెప్పిన మాట, మనకు తయారు చేస్తున్నది, మన జీవితాన్ని సిద్ధపరిచింది, మన కొరకు తయారు చేస్తుంది ఆ దేవాది దేవుడు యేసునామంలో. లేట్ అవుతున్నంత మాత్రాన్ని కొంచెం వెయిట్ చేయండి, వచ్చేటి మాత్రం చాలా సుపీరియర్గా ఉంటాయి యేసునామంలో, స్పెషల్గా ఉంటాయి యేసునామంలో. మన ప్రాణ స్నేహితుడండి, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీకు వడ్డీ వార్చేది ఆయన ఎంత స్పెషల్గా తయారు చేసి ఉంటాడో గనక నీ జీవితంలో ఏది మలవాలన్నా, నీ జీవితాన్ని ఎలా సరిదిద్దాలన్నా, నేను ఎంత ఫలవంతంగా చేయాలన్నా కొంచెం ఆలస్యం అవుతుంది కావచ్చు. ఎప్పుడు నా జీవితం ఎప్పుడు ఇంతే ఏం చేస్తావు, ఇక ఆ ఫలం గురించి ఎదురు చూస్తారు. ఇప్పుడు ఇంతే అన్నది ఎప్పుడు వస్తుంది ఈ ఫలం అని, ఎప్పుడు ఇంతేలాగా వస్తుంది ఫలం కూడా రిటర్న్. అందుకొరకే మంచి దినములు చూడగోరు వారు వీటిని కాచుకోవాలని రాయబడింది పిల్లరా. సనిగి నశించిన వారు ఉన్నారు. ఈరోజు ఐఎమ్ ఎంకరేజింగ్ ఎవ్రీ వన్, మరొకసారి నేను అందరిని ప్రోత్సహిస్తున్నాను. ద గ్రేట్, ద వన్ అండ్ ద ఓన్లీ గాడ్, ఆయన నీ జీవితాన్ని సిద్ధపరిచి పెట్టాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణ స్నేహితుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడని. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది కావచ్చు, కొంచెం పేషెంట్గా ఉండండి, ఖచ్చితంగా మీరు వాడు గొప్పగా ఉంటుంది యేసునామంలో. ఆమెన్. ప్రార్థిస్తున్నాం ప్రియులారా, తమ దేవుని తెలిసిన వారు బలవంతులుగా ఉంటారు, గొప్ప కార్యములు చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనల్ని ప్రేమించువాని ద్వారా వీటన్ని విషయాలు అత్యధికమైన విజయం మనం పొందుచున్నామని రాయబడింది యేసునామంలో. కనుక విజయం నాదే అని చెప్పి బలవంతులుగా ఉందాం ప్రియులారా. వాక్యం యందు నిలకడగా ఉందాము, వాక్యం చదువుదాము, విశ్వాసంలో నిలకడగా ఉందాము, పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని ఆత్మ యందు బలముగా ఉందాము, బలవంతులుగా ఉందాము. దేవుడు అంటున్న మాట ప్రియులారా, బలవంతులై ఉండండి నా యందు ఉన్న వారు ఎవరు బలహీనంగా ఉండొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రార్థిస్తున్నాము, దేవా ఏ విషయంలో నేను బలహీనుడుగా ఉన్నానో తండ్రి, నిరీక్షణ విషయంలో బలహీనుడుగా ఉన్నానేమో, విశ్వాసాల విషయంలో బలహీనుడుగా ఉన్నానేమో,
శరీర సంబంధమైన శోధనలో బలహీనుడుగా ఉన్నానేమో, ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్నానేమో. తండ్రి, ఎప్పుడో సండే ఒకసారి వచ్చి వెళ్తున్నాను చర్చికి, నేను ఎలా బలపడతాను దేవా, నన్ను బలపరచండి అని ప్రభుని కోరుకుంటుండగా ప్రభు గొప్ప కార్యం చేస్తున్నాడు. ప్రియులారా, ప్రభు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆయన వాక్యం నిన్ను బలపరుస్తుంది, ఆయన ఆత్మ నిన్ను బలపరుస్తుంది. ద గ్రేట్ గాడ్ ఈస్ విత్ యూ. నీ ప్రతి బలహీనతలో ఆయన బలం పరిపూర్ణమవుతుంది. నేను విడవడు ఎడబాయడు. ప్రియులారా, నీ పోరాటంలో నువ్వు అలసిపోతే నీ వెనుకలనే ఉండి నేను ఆదరించే దేవుడు ఉన్నాడు. నీకు బలం ఇచ్చే దేవుడు ఆయనే, నిన్ను బలపరచువాడు ఆయనే. యోడంతల ఆత్మలో బలం ఇచ్చు ఆత్మ కూడా ఉంది. బలమునందండి, బలపడండి. సాతానుని పాదముల కింద పెట్టండి. సాతానుడి నీ పాదముల కింద ఉండడానికే దేవుడు దాన్ని జయించాడు. ఎక్కడ ఓటమిని ఒప్పుకోవద్దు ప్రియులరా. విశ్వాసంతో నిరీక్షణతో పోరాడుతున్నాం. ఆ విశ్వాసం తుదమట్టుకు ఉండాలి. అంతే మనకు క్రీస్తు రాకడ వరకైనా వాక్యమును పట్టుకొని మనం ముందడికి సాగాలి. ప్రభు ప్రేరేపణ బట్టే ముందడికి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ శక్తితో ముందడికి వెళ్ళాలి. విజయం మనది ప్రియులరా. అన్ని విషయాల్లో అత్యధికమైన విజయం మనం పొందుతున్నాము. అత్యధికమైన విజయం, వట్టి విజయం కాదండి, అత్యధికమైన విజయం పొందుతున్నాం ప్రియులారా. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గొప్ప దేవానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాము. ఔ రికా సిక్కాయ కచారి మందార బౌసా రిబాషయ కచారి మందార బౌషయ కచాలి మందార భయ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మహోన్నతుడ, సర్వాధికారి, మా గొప్ప దేవా, ఈరోజు ఈ నూతన నెలలో మీరు మాట్లాడుతూ చెప్పిన మాట, నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా, నా కుమార్తె, నా యందున్న మీరు బలవంతులై ఉండండి. ఇదిగో వాక్యం ఎవరిందుంటే వారు బలవంతులుగా ఉంటారు, దుష్టుని జయిస్తారు. నా ఆత్మ మీలో ఉంది కనుక, మీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మీరు జయిస్తారు. నేను ఇచ్చిన సర్వాంగ కవచం ధరించుకుంటే మీరు బలవంతులుగా నిలబడతారు. ఇదిగో నేను నాలో అందుబాటులో ఉన్న కృపలను మీరు సద్వినియోగం చేసుకుంటే మీరు బలపరచబడతారు. గనుక అన్ని విషయంలో అత్యధికమైన విజయం పొందుతారని సెలవిచ్చిన నా దేవా, ఈ యొక్క మాటలు క్రీస్తు రాకడ వరకు మా హృదయంలో స్థిరపరచబడును గాక. ఈ జ్ఞాన సంవత్సరంలో అత్యధికమైన సమయం వాక్యానికి ఇచ్చుదుము గాక, వాక్య ధ్యానంకి ఇచ్చుదుము గాక. కూర్చుంటున్నప్పుడు, నిల్చుంటున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ పక్కన వెళుతున్నప్పుడు మాట్లాడుదుము గాక వాక్యమునే. తండ్రి, కృప చూపించండి. ఎందుకంటే నీ వాక్యం తెలిస్తే, నీ గురించి తెలిస్తేనే మీ లోకంలో బలవంతులుగా ఉండగలుగుతామయ్యా. నువ్వు సిలువలో సమాప్తం చేసామని తెలియకపోతే ఇంకా మా జీవితంలో అది కొనసాగించబడుతుంది. నువ్వు సిలువలో పొందిన దెబ్బల చేత మేము స్వస్థపరచబడి ఉన్నామని తెలియకపోతే ఇంకా మేము అనారోగ్యంతో బాధపడాల్సి ఉంటుంది. కనుక ప్రభా, నిన్ను తెలుసుకుంటే కృప విస్తరిస్తుంది అన్నావయ్యా. ప్రభా, వాక్యం ఎవరిలో ఉంటే వారు బలంగా ఉంటారన్నావు తండ్రి. పరిశుద్ధ ఆత్మ ఇచ్చు బలముతో, వాక్య బలముతో, కృప ఇచ్చు బలముతో, కృప ఇచ్చు సామర్థ్యముతో, సర్వాంగ కవచముతో మేము సాతానును జయించి ఉన్నాం యేసు నామములో. తండ్రి, మాకు ఇచ్చిన ఈ అత్యధికమైన విజయాన్ని బట్టి, నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ స్నేహితుడికి ద్వారా మాకు ఇచ్చిన అన్ని విషయాల్లో మాకు ఇచ్చిన ఈ అత్యధికమైన విజయములను బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. వారి దేవుడెవరో వారు ఎరిగిన వారు, బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు.